ఓటరు తీర్పు 2024 అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. ఏపీలో ఊహించని విధంగా ఎవరు ఏ సర్వేలు ఊహించని విధంగా ఎక్సెప్ట్ కేకే సర్వేకి దగ్గరగా ఫలితాలు వస్తున్న పరిస్థితి. కేవలం వైసీపీ 17-18 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన కంటే కూడా వెనకబడింది. 3వ స్థానానికి వైసీపీ పరిమితం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 130 స్థానాలతో తెలుగుదేశం, 20 స్థానాలతో వైసీపీ అక్కడ లీడ్లో ఉన్నాయి. చంద్రబాబు గారు ఈ నెల 9న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. జాతీయ స్థాయిలో ఏదైతే 400 పార్ అన్నటువంటి పరిస్థితి నుంచి అబ్కి బార్ మోడీ సర్కార్ 400 పార్ అన్న దగ్గర నుంచి 300 కూటమి 300 దాటే పరిస్థితి కూడా కనపడలేదు. కేవలం ఇప్పటికీ 290 స్థానాల్లోనే కూటమి ఉన్నది. దానిలో తెలుగుదేశం, జేడీయూ కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఉంటారా లేదన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో చర్చలు జరుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మనతో సీనియర్ ఎన్నికల విశ్లేషకులు రవికుమార్ ఉన్నారు, అలాగే ఇంద్రశోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, అలాగే ఇక్కడ స్టూడియోలో లక్ష్మణ్ గారు, ఎండల లక్ష్మణ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. రవికుమార్ గారు, పొలిటికల్ డెవలప్మెంట్ చాలా వేగంగా మారుతున్న పరిస్థితి. జాతీయ స్థాయిలో నాయకులు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టుగా కనపడుతుంది. అటు బీజేపీలో కానీ టీడీపీ, జేడీయూ ఈ డైనమిక్స్ ఎలా మారే అవకాశం ఉంది? సార్ ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందనే ఆలోచన అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వచ్చిన నెంబర్ చూస్తే ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక డిమాండ్ ఎక్కువగా ఉంది. కాబట్టి బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక మంచి అవకాశం. 2, ఇవ్వలేని పక్షంలో నష్టపోయేది బీజేపీ. ఎందుకంటే ఇండియా కూటమి ఆల్రెడీ వీళ్ళతో చర్చలు జరుపుతున్నది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యూపీ లాంటి రాష్ట్రంలో బ్రాహ్మణ, రాజ్పూట్ సామాజిక వర్గాల వాళ్ళకి ఎదురు తిరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం తాలూకా సెరమనీ కార్యక్రమంలో ఏదైతే శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలని మోడీ గారు ఒక్కరే నిర్వహించడం, అది బ్రాహ్మణ సామాజిక వర్గంలో అదొక తీవ్రమైన చర్చకు దారితీసింది. అది చాలా, ఎందుకంటే దాని మీద పర్టికులర్లీ ఆ స్టేట్ మీద రామ్ మందిర్ నిర్మాణం తర్వాత మేము 38 రోజులు ఒక ఎమోషనల్ స్టడీస్ కండక్ట్ చేశాం. ఆ స్టడీస్ లో చాలా క్లియర్ గా మేము స్పష్టం చేసాం ఏంటంటే ఈసారి 232 నుండి 242 స్థానాల మధ్యనే బీజేపీ ఉంటుంది. చాలా చాలా కష్టంతో కూడుకున్న పని అని అనుకోకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో, మహారాష్ట్రలో, వెస్ట్ బెంగాల్ లో ఏంటంటే బీజేపీ కాస్త మెరుగైన ఫలితాలు తీసుకోగలిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుండగా కూడా ఎంపీ స్థానాల్లో వాళ్ళు చతికిల పడడం అనేది కొంత మైనస్. వేరేది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాక నిజంగా చెప్పాలంటే అది కొంత గుడ్ నెంబర్ అనుకోవాలి. ఇప్పుడు ఏదైతే 8-9 ఎంపీలు ఏవైతే తెలంగాణకు వస్తున్నాయో అవనేది ఒక గుడ్ నెంబర్ గానే చూడాలి. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న మన తెలుగు రాష్ట్రాలకు పరిమితం అయితే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకి రావాల్సిన నిధులు గాని, రాష్ట్రాల విభజనలో ఉన్నటువంటి సమస్యలు గాని నిన్నటితోనే లాస్ట్ డేట్ అయిపోయింది. మన స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ తాలూకా ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా కొలిక్కి తీసుకురావడానికి ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే ముఖ్యమంత్రిగా ఉండడం, పార్టీలు వేరైనా విరుద్ధ భావజాలాలు ఉన్నా కూడా ఏంటంటే ఈ 2 కలిసి పనిచేసే అవకాశం కూడా రావడం అనేది. చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. సరే, ఇప్పుడు అవసరమైతే కూటమికి ఏదైనా, నేను అడుగుతున్న ప్రశ్న, మీరు సరే బీజేపీతో ఉండి వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వటం సాధ్యం కాదు, ఏపీకి ప్రత్యేక హోదా కానీ ఉత్తర బుందేల్ఖండ్ ప్యాకేజ్ కానీ. బట్ కాంగ్రెస్ చాలా వాస్తవంగా కాంగ్రెస్కి ఏపీలో స్టేక్స్ కూడా ఏమీ లేవు. మొన్న ఎలక్షన్లో మనం చూస్తే పోటీ టీడీపీ, వైసీపీ మధ్య ఉండింది అనుకున్నాం, బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అయినప్పటికీ కాంగ్రెస్ చాలా స్పష్టంగా ఈ హామీని ఇచ్చింది. ప్రత్యేక హోదా మేము హామీ ఇచ్చాం, మేము అమలు చేస్తాం. రాహుల్ గాంధీ ప్రతి సభలో కూడా చెప్పారు ఏపీలో. ఇప్పుడు ఆంధ్ర ట్రెండ్స్ చూస్తే మీకు చాలా చోట్ల కడప లాంటి జిల్లాలో, సీఎం సొంత జిల్లాలో కూడా 4 సీట్లలో నష్టం జరగడానికి కారణం ఏంటంటే షర్మిల. కడప అసెంబ్లీ స్థానానికి వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టడం, అంజాద్ బాషా ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో తన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడం, ముస్లింలలో కూడా స్ప్లిట్ రావడం అనేది అక్కడ కడప ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి మాధవిరెడ్డి గారికి అనుకూలమైన అంశంగా మారింది. సో ఎక్కడైతే ప్రెజెన్స్ కాంగ్రెస్ లేదనుకున్నామో అక్కడ మూలాలు అనేవి మళ్ళీ రెజెన్యువేట్ అవ్వడానికి షర్మిల గారు ఉపయోగపడ్డారు.
వేరే తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో నాయకత్వం అనేది డెవలప్ అయింది. కర్ణాటకలో డికే శివకుమార్, సిద్ధరామయ్య గారు ఉన్నారు. సో కాంగ్రెస్ సంస్థాగతంగా బలపడుతూనే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో అక్కడ కాంగ్రెస్ ఏంటంటే వ్యవస్థాగతంగా బలహీనంగా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే బీహార్ గానీ, వెస్ట్ బెంగాల్ గానీ, మహారాష్ట్రలో గానీ